శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి రామాయణం అరణ్యకాండ మొదటి అధ్యాయం మొదటి సర్గ. దండకారణ్యం ప్రవేశించిన శ్రీరాముడు. ఇంతకు ముందు జరిగిన రామాయణ గాథలో ఆ రెండు బాల అయోధ్య కాండలలో శ్రీరాముడు అనేక గుణాలు కలవాడని చెప్పడం జరిగింది. ఈ అరణ్యకాండలో సజ్జన రక్షణ అనే ధర్మం గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. రామావతార ప్రథమ ప్రయోజనం కూడా చెప్పడం జరుగుతుంది. సజ్జన సంరక్షణ ఈ కాండలో సారాంశమని ఆది నుండి చెప్పడం జరుగుతున్నది. అయోధ్య కాండలో సామాన్య లౌకిక ధర్మాలు, పుత్రధర్మం, రాజధర్మం, భ్రాతృధర్మం, మిత్రధర్మం, సత్యధర్మ నిష్ఠ లాంటివి చెప్పడం జరిగింది. ఈ కాండలో విశేష ధర్మాలు చెప్పడం విశేషం. శ్రీమద్ రామాయణంలో శ్రీ సీతారామ లక్ష్మణులు ముఖ్యం. తక్కిన వారందరూ సందర్భానుసారం వచ్చిన వారే. ఈ ముగ్గురి సంబంధం చిదీశ్వరుల సంబంధాన్ని తెలుపుతున్నది. ప్రకృతికి అధిష్టాన దేవత లక్ష్మి సీత. ఈమె చైతన్య స్వరూపిణి. ప్రకృతి బద్ధాత్మ స్థానంలో ఈమె చెప్పబడింది. లక్ష్మణుడు ప్రకృతి సంసర్గం లేని జీవుడు కాబట్టి ఈయన భార్యతో జంజాటం లేని వాడిగా చెప్పడం జరిగింది. శ్రీరాముడు ఈశ్వరుడు, ప్రకృతి బద్ధ జీవుడు, శుద్ధ జీవుడు. ఇరువురు ఈశ్వరుడిని ఆశ్రయించి ఆయనకు శేషభూతులై ఉండేవారే. ఈ తత్వం తెలిసిన వాడు ముక్తుడవుతాడని భగవద్గీతలో చెప్పబడింది. శ్రీమద్ రామాయణం ఈ ముగ్గురి సంబంధం అనే విషయం ఆద్యంతం బోధిస్తున్నది. ఇందులో సీతాలక్ష్మణులకు శ్రీరామచంద్రమూర్తి గల ప్రేమ బాలకాండలో సూక్ష్మంగా వర్ణించడం జరిగింది. తీవ్ర పరాక్రమవంతుడు, ధీరుడు శ్రీరామచంద్రమూర్తి భయంకరమైన క్రూర మృగాలతో కూడిన దండకారణ్యంలో ప్రవేశించి అక్కడ నానా రకాలైన సుందర వృక్షాలతో అందంగా శుభంగా ఉన్న మునీశ్వరుల ఆశ్రమాలను చూశాడు. నారచీరలతో దర్భలతో వ్యాపించి సార్వంతములైన వేదాధ్యయనాలతో వచ్చిన బ్రహ్మవర్చస్సు అనే సంపదతో ఉండి మిక్కిలి కాంతివంతంగా ఉన్న దుర్దశ్యమైన సూర్యమండలంలాగా కనిపించే ఆశ్రమ మండలాన్ని సమీపం నుంచి చూశాడు శ్రీరాముడు. ఆ ఆశ్రమ మండలం పలు రకాలైన మృగాలతో వ్యాపించి నగరాల్లో ఎప్పుడూ కనపడని కొత్త కొత్త పక్షులతో కూడి చూడటానికి కన్నుల పండుగగా ఉండి యజ్ఞార్థమై వచ్చే దేవతల వెంట వచ్చిన దేవతా స్త్రీల, అప్సర స్త్రీల ఆటపాటలతో పూజలతో సంతోషం కలిగించేదిగా ఉంది. విశాలమైన అగ్నిహోత్ర గృహాలతో సృక్కులు, శృవాలు, దర్భలు, సమిధలు, జలకుంభాలు, పండ్లు, కందమూలాలు కలిగి తీయటి పండ్లతో నిండిన అడవి చెట్ల గుంపులతో సత్కరించబడిందిగా ఉన్నాయా ఆశ్రమాలు. వేదపాఠ రవం కలిగి కమలాలున్న కొలనులతో ప్రకాశిస్తున్నాయి. ఫలాలు, కందమూలాలు ఆహారంగా ఇంద్రియ నిగ్రహం కలిగి నారచీరలు, జంక చర్మాలు కట్టి బ్రహ్మవర్చస్సుతో సూర్యాగ్నులలాగా ప్రకాశించే మునులున్నారు అక్కడ. వానప్రస్థ సన్యాసాశ్రమం స్వీకరించిన వారితో, తపస్సులతో, వేదనాదంతో, పరబ్రహ్మ జ్ఞానం గల వారితో నిండి ఉన్న ఆ ప్రదేశంలోకి ప్రవేశించాడు శ్రీరాముడు. శ్రీరాముడి రాకను దివ్య దృష్టి ద్వారా అవతార రహస్యం తెలిసిన మునీశ్వరులు కనుక్కున్నారు. ఇన్ని జన్మలకు తమకు సాక్షాత్ భగవద్దర్శన భాగ్యం కలిగింది కదా, మనం వెతుక్కుంటూ పోతే దొరకనివాడు మనల్ని అనుగ్రహించి ఇక్కడికే వస్తున్నాడు కదా, ఆహా ఏమి దయ, ఏమి సౌలభ్యం, ఏమి భక్తవాత్సల్యం అనుకుంటూ ఎదురుపోయి సీతారామ లక్ష్మణులను చూశారు. శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని, సీతాదేవిని మునులంతా నిండారు మనసుతో, ప్రేమతో, సగౌరవంతో మంగళాశాసనాలు చేసి సేవించారు. అడవిలో నివసించే ఆ ఋషీశ్వరులు లక్ష్మీదేవిని, సీతాదేవికి ప్రియమైన శ్రీరాముడిని ఎంత చూసినా ఇంకా చూడాలని తృప్తి లేక ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయారు. సీతాదేవిని, లక్ష్మణుడిని, శ్రీరామచంద్రమూర్తిని ఋషీశ్వరులందరూ చూసి చూసి ఆశ్చర్యపడి రెప్ప వాల్చకుండా మళ్లీ మళ్లీ తృప్తి లేక చూశారు. బ్రహ్మవర్చస్సుతో ధర్మాత్ములైన ఆ ఋషీశ్వరులు తమ పర్ణశాలకు రామచంద్రమూర్తిని పిలుచుకుపోయి ఆసనం చూపించి కూర్చుండిపెట్టి కందమూలాలు, ఫలాలు, పుష్పాలు సమర్పించి చేతులు జోడించి ఇలా అన్నారు: ఈ మునులందరినీ రక్షించే శక్తి కలవాడివి నువ్వే. వారి వారి స్వధర్మం వారు చేసేట్లు రక్షించగల గొప్పతనం కలవాడివి నువ్వే. కాబట్టి మా స్వధర్మంలో మేముండేటట్లు చూడు. నువ్వు ఇలాంటి వాడివని నీ కీర్తిని అందరూ ఇదివరకే పొగుడుతున్నారు. నువ్వు గురువులందరికీ గురువువి, పరమ గురువు కాబట్టి పూజార్హుడివి. కాబట్టి మేం చేసే పూజలను అంగీకరించి బిడ్డలను తల్లిదండ్రుల్లాగా రక్షించు. నువ్వెందుకు రక్షించాలంటావా? నువ్వు మా స్వామివి. మేము మాది అనుకునేదంతా నీ సొమ్ము, కానీ మాది కాదు. నీ సొమ్ము నువ్వే కాపాడుకోకపోతే మరెవరు కాపాడుతారు? నీ సొమ్ము నువ్వు కాపాడుకోవడానికి మేమెందుకు ప్రార్థించాలి? అది నువ్వే చేయాల్సిన పని కదా. సర్వస్వామివి కాబట్టే గౌరవించాల్సిన వాడివి. మాలో లోపం ఏదైనా ఉంటే నువ్వు శాసించు. నువ్వు అసహాయుడివై ఎంత పనైనా చేయగల సమర్థుడివి. కాబట్టి నువ్వు మమ్మల్ని అందరినీ రక్షించు.
రాజు దేవేంద్రాది అంశం గ్రహించి ప్రజలను రక్షించుకుంటూ ప్రజలచే శ్లాఘించబడి ఎక్కువ సంతోషంగా ఉంటాడు. మేమందరం ఈ దేశవాసులమైనందున నీ వల్ల రక్షించబడాల్సిన వాళ్ళం. కాబట్టి నువ్వు అధిక దయతో మమ్మల్ని రక్షించు. చూసి భరించటానికి సాధ్యపడని తేజస్సు గల శ్రీరామచంద్రమూర్తి, ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటున్న మేము ఎప్పుడూ మా మనసు నీ మీదే ఉంచినందువల్ల నీ సత్వగుణం మాలోనూ కొంచెం ఉన్నందున తమో గుణమైన దండించడం మాకు తగదు. అలా చేస్తే మా తపస్సు నాశనమై మేము స్వతంత్రులమనే అహంకారం మాకు కలుగుతుంది. దానివల్ల మాకు స్వరూప హాని జరుగుతుంది. కాబట్టి మేము ఆ పని చెయ్యం. నీ గర్భంలో ఉండేవారం. తల్లి గర్భంలో ఉన్న శిశువును తల్లి కాకుండా మరెవరు రక్షిస్తారు? శిశువు తనను తాను రక్షించుకోగలదా? కాబట్టి మమ్మల్ని రక్షించే భారం సర్వకాల సర్వావస్థల్లో నీ మీదే ఉంది. అందుకే నువ్వు మమ్మల్ని రక్షించాలి. నువ్వు ఎక్కువ దయగలవాడివి కదా! నీ మీద మా రక్షాభారం వేసి నిన్నే నమ్ముకుని ఉంటాం. అలాంటి మా మీద కాకుండా నీ అపారమైన దయ మరెవరి మీద చూపుతావు? ఈ విధంగా ఆ మునులు శ్రీరామచంద్రుడిని పూజించి తమ వద్దున్న కందమూలాలను ఇచ్చి ఆయన తృప్తిపరిచారు. దీనర్థం భగవంతుడిని పరివార సమేతంగా అర్చించి పూజించాలని సిద్ధ సాధన నిష్ఠులు, అగ్నిహోత్ర సమానులు, ఇతర తాపస శ్రేష్ఠులు, న్యాయవృత్తులు వారి వారి వర్ణాశ్రమ ఆచార పద్ధతుల ప్రకారం ఈశ్వరుడైన శ్రీరామచంద్రమూర్తిని సంతోషంగా పూజించారు. 2వ సర్గ. శ్రీరామచంద్రమూర్తి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడే నిద్రించి ఉదయాన స్నాన సంధ్యాది కార్యక్రమాలను తీర్చుకుని వారి అనుమతి తీసుకుని అడవిలోకి పోయాడు. ఆ అడవి అనేక రకాలైన మృగాలతో వ్యాపించి ఉన్నది. అనేక రకాలైన వృక్షాలున్నాయి. అనేక రకాలైన పక్షులున్నాయి. చెట్ల తీగలు పొదలు ఉన్నాయి. అవన్నీ విరాధుడి భయంతో అక్కడికి ఎవరూ రానందున చివికి నశించాయి. వీటితో పాటున్న నీరు లేని మడుగులను చూసుకుంటూ సీతారామ లక్ష్మణులు అడవిలో పోసాగారు. ఇలా అడవిలో పోతున్న శ్రీరామచంద్రమూర్తి ఒక క్రూరుడిని చూశాడు. పర్వత శిఖరంలాగా పొడుగాటి దేహంతో పెద్ద ధ్వని చేస్తూ మనుషులను తినేవాడిగా, లోతైన పెద్ద కళ్ళతో, భయంకరమైన పెద్ద నోటితో, భయంకరమైన వికార ఆకారంతో, కొత్తగా నెత్తురుగారే పులి చర్మం కప్పుకుని 3 లోకాలని మింగే విధంగా నోరు తెరుచుకుని యముడిలాగా భూతాలకు భయంకరంగా ఉండి 4 పులులు, 2 తోడేళ్లు, 10 దుప్పులు, ఏనుగు తల శూలం కొనలో గుచ్చి పెద్దగా బొబ్బలు పెడుతూ ఉన్నాడు ఆ క్రూరుడు. ఆ విరాధుడు సీతారామలక్ష్మణులను చూసి కోపించి భూమి గడగడలాడేట్లు ప్రళయకాలం నాటి యముడిలాగా విజృంభించి భయంకరంగా ధ్వని చేస్తూ తటాలను వాళ్ళ మీద పడ్డాడు. పడి సీతాదేవిని ఎత్తుకుని చంకలో ఉంచుకుని శ్రీరామ లక్ష్మణులతో ఇలా అన్నాడు: మీరెవ్వరు? ఋషులలాగా జడలు చర్మాలు ధరించి, మిక్కిలి పొగరుగా కత్తి విల్లు బాణాలు ధరించి భార్యతో అడవిలో తిరుగుతున్నారు. మునీశ్వరులకు వయసు ఆడది తోడెందుకు? దుష్ట ప్రవర్తన గలవారా మీరు? మీ వ్యవహారం వేరే విధంగా కనిపిస్తున్నది. మీరు పాపాత్ములు, మునులకు అపకీర్తి తెస్తున్నారు. మీరు నా చేతిలో చావనున్నారు. నా వృత్తాంతం చెప్తా వినండి. నా పేరు విరాధుడు. నేను వీరుడును కాబట్టి ఆయుధాలు ధరించి మునులను చంపి వారి మాంసం తింటూ సంతోషంగా ఈ అడవిలో తిరుగుతున్నా. పాపాత్ములైన మిమ్మల్ని యుద్ధంలో చంపి మీ నెత్తురు తాగి ఈ ఆడదానిని నా పెళ్ళాంగా చేసుకుంటా. ఇలా విరాధుడు చెప్పిన మాటలకు సీతాదేవి భయపడి పెద్ద గాలికి అరటి చెట్టులాగా వణికింది. సీతాదేవి ఇలా రాక్షసుడి ఒడిలో వణుకుతుంటే శ్రీరామచంద్రమూర్తి దుఃఖపడుతూ లక్ష్మణుడితో ఇలా అన్నాడు: లక్ష్మణ, జనక మహారాజు ప్రియపుత్రిక, నా భార్య, నిడివి కళ్ళది రాచబిడ్డ సీతాదేవి రాక్షసుడి ఒడిలో ఎలా వణుకుతుందో చూశావా? తమ్ముడా, భూమి పుత్రికకు ఎలాంటి గొప్ప ఆపద వచ్చిందో చూశావా? కైక ఏ ప్రయోజనం కోరి నన్ను అడవులకు పొమ్మందో అది తొందరగానే ఆమెకు చేకూరింది. ఆమె దూరాలోచన కలది కాబట్టే సర్వజన ప్రియుడనైన నేను నగరంలో ఉండగా భరతుడికి రాజ్యం స్థిరపడదని భావించింది. ప్రజలందరూ నాకే వశపడతారని, నా మీద ప్రేమతో భరతుడిని విరోధిస్తారని ఆమెకు తెలుసు. కాబట్టి నన్ను అడవులకు పంపితే నా వెంట పతివ్రత సీత ఎలాగూ వస్తుందని ఆమెకు తెలుసు. ఆ వచ్చిన సీత రాక్షసుల వార్తపడి కష్టాలు సహించలేక చనిపోతుందని తెలుసు. ఆమె చేస్తే రామచంద్రుడు బతకడని ఆమె కోరిక. అలా జరిగితే రాజ్యానికి భరతుడు స్థిరపడతాడనుకుంది. ఇలా ఆలోచించి నన్ను అడవులకు పంపింది. ఆమె కోరిక తొందరగానే ఫలించింది. తండ్రి మరణ వార్త విన్న దుఃఖం కంటే, రాజ్యం పోయిన దుఃఖం కంటే సీతాదేవిని ఇతరులు తాకడం ఎక్కువ దుఃఖాన్ని కలిగించింది. ఈ విధంగా చెప్పి దుఃఖంతో కన్నీళ్లు కారుతుంటే బాధపడుతున్న శ్రీరామచంద్రమూర్తిని చూసి కోపంతో పాములాగా బుసకొడుతూ లక్ష్మణుడు ఇలా అన్నాడు: విష్ణుతేజ, సమస్త భూతకోటికి నువ్వే దిక్కు. చిత్త ఔన్నత్యం విడిచి దిక్కులేని వాడిలాగా ఎందుకు దుఃఖపడతావు? ఇప్పుడు ఏం చేడిందని ఇంత దుఃఖం? ఏ పనైనా చేయడానికి నీ సేవకుడు నేను లేనా? నీ సేవ చేయడానికే కదా నేను వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటావా?
నా బాణాలతో వాడి భుజాలను పడగొడతాను. వీడెక్కడికి పోతాడు? ఆనాడు భరతుడి మీద వచ్చిన కోపం ఆయన శరణాగతుడైనందున పరిహారం లేకుండా వ్యర్థమైంది. ఆ కోపాన్ని ఇంద్రుడు కొండ మీద వజ్రాన్ని విడిచిన విధంగా వీడి మీద విడుస్తా. స్పష్టమైన నా భుజబలంతో వదిలిన బాణాలు వేగంగా పోయి వాడి రొమ్ములు చీల్చి వాడిని పీనుగుగా చేస్తాయి. 3వ సర్గ. ఇలా శ్రీరామచంద్రమూర్తితో చెప్పిన లక్ష్మణుడు రాక్షసుడి వైపు తిరిగి, ఓరి నువ్వెవడివిరా, ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావురా అని చిరునవ్వుతూ అడిగాడు. తన వనానికి వచ్చి తనెవ్వరని ఎందుకు అడుగుతున్నారని, ముందు వారెవరో చెప్పాలని, వారెక్కడికి పోతున్నారని విరాసుడు జవాబుగా ప్రశ్నించాడు. దానికి శ్రీరామచంద్రుడు, ఓరి వినరా, మేము ఇక్ష్వాకు వంశంలో పుట్టిన క్షత్రియులం, అడవిలో తిరుగుతున్నాం. నువ్వు అనుకున్నట్లు మేం పాపాత్ములం కాదు, నిర్దోషమైన నడవడి గలవారం. నువ్వెందుకు ఈ అడవిలో తిరుగుతున్నావు అని అడిగాడు. జవాబుగా విరాధుడు, నా తండ్రి జయుడు, నా తల్లి శతహ్రద, నన్ను ధనుజులందరూ విరాధుడు అని పిలుస్తారు. నేను తపస్సు చేసి శస్త్రంతో చావకుండా బ్రహ్మ నుండి వరం పొందా. నరకబడటం వల్ల, చీల్చబడటం వల్ల చంపబడకుండా వరం పొందా. మీరు బతకాలనుకుంటే ఈ స్త్రీని నాకు వదిలి వెళ్ళండి. ఈమెను నాకు వదిలితే మిమ్మల్ని చంపను అని అన్నాడు. విరాధుడు చెప్పిన మాటలకు కోపగించిన శ్రీరామచంద్రుడు, ఊరి నీచ రాక్షసుడా, దుష్టుడా, నీ అంతట నువ్వే చావును వెతుక్కుంటూ వచ్చావు. నా ఎదురుగా నిలబడి మరల బతికిపోతావా అంటూ బాణం ఎక్కుపెట్టాడు. పదునైన బాణాలను రాక్షసుడి మీద వేశాడు. రాముడు 7 బాణాలను విరాధుడి రొమ్ము చీల్చే విధంగా వేయగా అవి కొండలాంటి వాడి దేహాన్ని చీల్చి ఎర్రగా మారిపోయి భూమిలోకి పోయాయి. బాణాలు తాకిడి బాధను సహించలేక విరాధుడు జానకి నేల మీద వదిలి శూలం తీసుకుని రామలక్ష్మణులను సమీపించాడు. రామలక్ష్మణులు ఇరువురు ఆ రాక్షసుడి మీద పదునైన బాణాలను వర్షంలాగా కురిపించారు. వారు వేసిన బాణాలను చూసిన విరాధుడు, ఈ బాణాలు తన్నేమీ చేయలేవని నవ్వి తన భయంకరమైన శరీరాన్ని పెంచాడు. దేహంలో నాటుకుని పోయిన బాణాలన్నీ నేల రాలాయి. శ్రీరామచంద్రమూర్తి మరికొన్ని బాణాలను వేశాడు. రామలక్ష్మణులు వేస్తున్న పదునైన బాణాలను చూసి రాక్షసుడు నవ్వాడు. వాళ్ళు వదలకుండా విడిపై బాణాలు వేయసాగారు. వాటి వల్ల బాగా బాధ కలిగిన విరాధుడు ప్రాణాలను బిగబట్టుకుని రామలక్ష్మణులపై వజ్ర సమానమైన శూలాన్ని విసిరాడు. మండుతూ వస్తున్న ఆ శూలాన్ని చూసి శ్రీరాముడు దాన్ని 2 బాణాలతో నరికాడు. భూమి కంపించే విధంగా అది నేల రాలింది. వాడి శూలం విరకగానే రామలక్ష్మణులిద్దరూ వాడి మీద దూకారు. దూకి తమ కత్తులతో వాడిని కొట్టారు. అప్పుడు ఆ రాక్షసుడు వాళ్ళిద్దరిని ఎత్తుకుని ఆకాశంలో పరిగెత్తాడు. అడవి మధ్యలోకి వాళ్ళని తీసుకుని వెళ్ళి తమను చంపాలన్న వాడి కోరికను గ్రహించాడు శ్రీరాముడు. వాడు ఎక్కడికి తీసుకుని పోతే అక్కడికే పోదామని, అదే మన మార్గమని శ్రీరాముడు లక్ష్మణుడితో అన్నాడు. 4వ సర్గ. చంటి పిల్లని ఎత్తుకున్న విధంగా రామలక్ష్మణులను భుజాం మీద ఎత్తుకుని అడవిలో పోతున్న ఆ విధానం చూసిన సీతకు భయం కలిగింది. గట్టిగా ఇలా జరిగింది కదా అని ఏడ్చింది. అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది, దానవోత్తముడా, నన్ను ఒంటరిగా విడిచి వారిద్దరిని తీసుకుని పోతే నన్ను ఇక్కడ పెద్ద పులులు, తోడేళ్లు, చిరుత పులులు మింగుతాయి. కాబట్టి వాళ్ళని వదిలి నన్ను తీసుకుని పోయి చంపు. అలా అయితే వాళ్ళు సుఖంగా జీవిస్తారు. వాళ్ళు లేకుండా నేనున్నా చచ్చిన దాంతో సమానమే. కాబట్టి నీకు నమస్కారం చేస్తా, వాళ్ళని విడిచిపెట్టు. సీత ఈ ఏడుపు మాటలు విన్న రామలక్ష్మణులు రాక్షసులను చంపడానికి తొందరపడసాగారు. విరాధుడి కుడి భుజమందున్న లక్ష్మణుడు వాడి ఎడమ చేతిని, ఎడమ భుజాన ఉన్న శ్రీరాముడు వాడి కుడి చేతిని నరికారు. విరాధుడు ఆయుధాలతో చచ్చేవాడు కాదు, చేతులు లేనివాడయ్యాడు. కాబట్టి వాడిని మోచేతులతో, మోకాళ్లతో గుద్ది పైకెత్తి కింద పడేశారు. కత్తులతో నరికిన, బాణాలతో గుచ్చిన, నేల మీద వేసి గుద్దిన చావని ఆ కఠిన రాక్షసుడిని చూసిన శ్రీరాముడు లక్ష్మణుడితో, వీడిని ఒక గుంట తీసి పుడుద్దామన్నాడు. ఇది విన్న విరాధుడు రాముడితో, తాను ఆయన చేతిలో చచ్చిపోయానని, అజ్ఞానం వల్ల ఆయన ఎవరైంది తెలుసుకోలేకపోయానని తన శాప విషయాన్ని గురించి చెప్పాడు. విరాధుడు ఇలా అన్నాడు, కౌసల్యానందన, కరుణాస్వరూప, శ్రీరామచంద్ర, తండ్రి, మీరెవరో ఇప్పుడు తెలుసుకున్నా. శ్రీరాముడివి నీవు. అవతారమూర్తి అయిన భగవంతుడని, సీతాదేవి లక్ష్మి అని తెలుసుకుంటుని. నేను పూర్వం తుంబురుడు అనే గంధర్వుడిని. రంభతో కూడి కామావేశాన మర్యాద తప్పి సంచరిస్తుంటే కుబేరుడు నన్ను రాక్షసుడివి కమ్మని శపించాడు. శాపం తొలగే ఉపాయం కూడా ఆయనే చెప్పాడు. దశరథ కుమారుడు శ్రీరాముడు ఎప్పుడు నన్ను చంపుతాడో అప్పుడు నాకు రాక్షసత్వం పోతుందని, గంధర్వ రూపం వస్తుందని అన్నాడు. శ్రీ రఘురామచంద్రమూర్తి, నీ కరుణ వల్ల భయంకరమైన శాపబాధ తొలగింది. మీ దర్శనం వల్ల కృతకృత్యుడునయ్యాను. స్వర్గానికి పోతాను. దయచేసి ఆజ్ఞ ఇవ్వు. మీకు మేలు కలుగుగాక. ఈ దారిలో 1.5 ఆమడ దూరం పోయాక అక్కడ సూర్యతేజుడైన శరభంగ మహర్షి ఉన్నాడు. ఆయన మీరు దర్శించండి, మేలు కలుగుతుంది. నన్ను పూడ్చివేయండి. ఆ తర్వాత అక్కడికి పోండి. శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ, ఏనుగును పొడచడానికి ఎంత గుంట తవ్వుతారో అంత తవ్వండి అన్నాడు. వెంటనే చనిపోయాడు.
శ్రీరామచంద్రమూర్తి చెప్పిన విధంగా లక్ష్మణుడు విరాతుడి దేహం పక్కనే వెంటనే ఒక గుంట తవ్వాడు. శ్రీరామ లక్ష్మణులు కలిసి వాడి శరీరాన్ని ఆ గుంతలో వేశారు. ఇంకా ప్రాణంతో ఉన్న విరాతుడు శ్రీరామ లక్ష్మణులు బలవంతంగా గుంతలో పడేయగానే భయంకరమైన ధ్వని చేస్తూ దాంట్లో పొర్లాడు. వాడిని పిడికి పోటులతో చంపారు రామలక్ష్మణులు. ఊపిరితో పూడ్చరాదు కాబట్టి చంపి మరీ పూడ్చారు. శ్రీరామ లక్ష్మణులు విరాసుడిని ఈ విధంగా చంపి సంతోషించి ఆ గోతిని పెద్ద రాయితో పూడ్చారు. ఇలా చేసి దూరంగా ఉంచిన వారి బాణాలను మరల తీసుకుని సీతాదేవి దగ్గరికి పోయి అడవిలో చంద్రుడు సూర్యుడు లాగా ప్రకాశించారు. 5వ సర్గ. భయంతో శోకంతో కిన్నురాలై ఉన్న సీతాదేవిని ఓదార్చిన శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడితో శరభంగాశ్రమానికి పోవడానికి దారు బాగు చేయమని అంటాడు. అక్కడికి పోయి మహాత్ముడైన వాడిని, దేవగంధర్వులు, సిద్ధులు, గొప్ప ఋషులు స్తోత్రం చేసేవాడిని, విశేష బ్రహ్మ తేజస్సు గల శరభంగుడితో సంభాషిస్తున్న ఇంద్రుడిని చూశారు సీతారామ లక్ష్మణులు. అప్పుడు లక్ష్మణుడితో శ్రీరాముడు ఇలా అన్నాడు: ప్రకాశిస్తున్న కాంతి గల ఇంద్రుడిని చూశావా? లక్ష్మణ, నువ్విక్కడే సీత దగ్గర ఉండు. ఆ ఇంద్రుడి వృత్తాంతం, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకుని వస్తా అని ముని ఆశ్రమానికి చేరబోయాడు. శ్రీరాముడు రావటం చూసిన ఇంద్రుడు శరభంగుడితో రహస్యంగా శ్రీరామచంద్రుడు తనను చూడటానికి వస్తున్నాడని, ఆయన్ను తానిప్పుడు చూడకూడదని అంటాడు. శ్రీరాముడు చేయాల్సిన అసాధ్య కార్యం రావణ వధాధికం ముందున్నదని, అది చేయనివ్వాలని, అది ఇతరులు చేయలేనిదని, దాంట్లో విజయం సాధించిన తర్వాత, కీర్తి పొందిన తర్వాత తానే ఆయన్ను సమీపించి సంభాషిస్తానని చెప్పి ఇంద్రుడు రథం ఎక్కి ఆకాశానికి పోయాడు. అలా ఇంద్రుడు పోగానే వెనక్కి తిరిగి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణులను కలిసి వారితో సహా అగ్నిహోత్రంతో ప్రకాశిస్తున్న శరభంగ మహర్షిని భక్తితో సమీపించాడు. చేరి ఆయన పాదాలకు శిరస్సు ఉంచి మొక్కాడు. మొక్కి ముగ్గురు నిల్చున్నారు. వారికి ఆసనానికి తగిన పీటలను అమర్చాడు ముని. వారు కూర్చున్న తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఇంద్రుడు అక్కడికి రావడానికి కారణం ఏమిటని శరభంగుడిని అడిగాడు. జవాబుగా శరభంగుడు ఇలా చెప్పాడు: రామచంద్రదేవ, నేను తపస్సు చేసి క్షుద్రులు పొందలేని బ్రహ్మలోకాన్ని సంపాదించాను. అక్కడకు నన్ను పిలుచుకుని పోవడానికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చాడు. ఆ బ్రహ్మలోకానికంటే కూడా ప్రేమైన కోరాల్సిన నువ్వు అతిథిగా నా దగ్గరికి వస్తున్నావని తెలిసి, బ్రహ్మలోక ప్రాప్తి కంటే కూడా నీ దర్శనం శ్రేష్టం కాబట్టి ఇంద్రుడితో పోవడానికి మనసొప్పలేదు. ఫలితంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక దేవతలు దర్శించే త్రిదివమునకు పోతాను. నేను తపస్సుతో సంపాదించినవన్నీ ఎప్పటికీ తరిగిపోనివి, పుణ్యలోకాలు కలిగిస్తాయి. నిన్ను దర్శించకుండా నేను బ్రహ్మలోకానికి పోతే ఎలా? స్వర్గలోకంలోని భోగస్థానాలను, బ్రహ్మలోకంలోని భోగస్థానాలను సంపాదించడానికి నేను చేసిన పుణ్యమంతా నీకు ఇస్తాను, గ్రహించు. అప్పుడు సకల శాస్త్రవేత్త అయిన శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు: మునీంద్ర, నీ పుణ్యాన్నంతా నేను తీసుకుంటా. మేము ఉండటానికి నివాసయోగ్యమైన స్థలం ఏదో చెప్పు. జవాబుగా శరభంగుడు ఇలా అన్నాడు: మీరుండటానికి సరైన స్థలం సుతీక్ష్ణుడు అనే ముని చెప్తాడు. ఈ అడవిలోనే ఆయన ఉన్నాడు. రామచంద్ర, మీరు ఇక్కడ నుండి తూర్పుగా పారుతున్న ఈ పుణ్య నదికి ఎదురెక్కి పడమటిగా పొండి. మధ్యలో పూల గుంపులు నదిలో కనిపిస్తాయి. అదే సరైన తోవ. రామచంద్ర, పోవద్దు, కాసేపుండు, శరీరాన్ని వదులుతా అని అంటూనే తన శరీరాన్ని అగ్నిలో ప్రవేశింపజేశాడు. భస్మమైన శరభంగుడు మళ్లీ కుమారుడి రూపాన్ని దాల్చాడు. ఆ రూపంతో బయలుదేరిపోయి పరబ్రహ్మలోకంలో భగవన్మూర్తిని చూశాడు. ఆయన కూడా మునిని సుఖంగా వచ్చావా అని అడిగాడు. సీతారామ లక్ష్మణులు ముగ్గురు ముని శక్తికి ఆశ్చర్యపడ్డారు. 6వ సర్గ. శరభంగుడు ఆ విధంగా పరమపదం చేరగా దివ్య తేజస్సు గల రామచంద్రమూర్తిని అక్కడున్న ఋషులు కలిసి రక్షించమని వేడుకున్నారు. ఆత్మరక్షణ విషయంలో తాము సమర్థులం కామని, పరాధీనులమని, భగవంతుడొక్కడే ఆపద్బాంధవుడని భావించిన మునులు శరణాగత రక్షణే పరమధర్మం అనే జ్ఞానం గల శ్రీరాముడిని రక్షించమని ఇలా వేడుకున్నారు. రఘువంశ సత్తమా, పురుషరత్నమా, నీ అభిజాతత్వం శ్లాఘ్యమైనది. నిన్ను లోకులు పొగుడుతున్నారు. అరణ్యానికి రావటం వల్ల తండ్రి మీద భక్తి, భరతుడు అడిగినా ఒప్పుకోనందున సత్యవాక్కు మీద ప్రీతి, ధర్మం అంటే నిష్ఠ నీలో సంపూర్ణంగా ఉన్నాయి. సీతావల్లభ, పరమాత్మ స్వరూపుడమైన నిన్ను త్రికరణ శుద్ధిగా శరణు కోరుతున్నాం. నిన్ను మేమొక విషయం యాచిస్తాం. రామచంద్రమూర్తి, మేమొక విన్నపం చేయదలిచాం, కోపగించుకోవద్దు. మేం కార్యార్థులమై వచ్చినందున నీకు తెలిసినా తెలియకున్నా చెప్పుకోవాల్సిన విధి మాది. చెప్పుకోలేదన్న లోపం మాలో ఉండకూడదు. ప్రజాపాలనే రాజులకు ముఖ్య కార్యం కాబట్టి మా విన్నపాన్ని ఆలకించు. ఏ రాజు అయితే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రజలను పాలిస్తాడో ఆ రాజు శాశ్వత కీర్తిని సంపాదించి బ్రహ్మలోకానికి పోయి అక్కడ బ్రహ్మతో గౌరవం పొందుతాడు. తపస్సు చేస్తున్న తాము
ఆకులు, అలాలు తింటూ తమ కష్టఫలమైన తపస్సులో 4వ భాగం రాజుకు ఇవ్వడానికి కారణం అతడు ప్రజలను రక్షించడానికే కదా! దుష్టులు పెట్టే బాధల వల్ల దుఃఖపడుతూ, బాధపడుతున్న వారిని రక్షించే సామర్థ్యం గల శ్రీరామచంద్రమూర్తి యథార్థం చెప్తున్నాం విను. ఈ వానప్రస్థ సమూహాల్లో బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది క్షత్రియ, వైశ్యులు కూడా ఉన్నారు. వీరంతా గొప్ప తపోమహిమ వల్ల కీర్తి పొంది నువ్వే దిక్కని నమ్మారు. క్షత్రియులు, వైశ్యులు కూడా స్వశక్తితో తమ్ము కాపాడుకునే శక్తి గలవారు కాదు. దుష్టులైన రాక్షసులు పెట్టే బాధలు సహించలేకపోతున్నారు. ఇక నువ్వు ఉపేక్షించకూడదు. మా మీద ప్రేమతో మాకు అభయం ఇవ్వు. మాకు భయం లేకుండా చేయి. శ్రీరామచంద్ర, రాక్షస సమూహాల వల్ల హింసించబడ్డ మునుల దేహాల నుండి వెలువడిన ఎముకలు దూరంగా పడి ఉన్నాయి. మా వెంట రా, చూపిస్తాం. మందాకిని తీరంలో పంపానది ఒడ్డున చిత్రకూట పర్వతం దగ్గర నివసిస్తున్న ఋషులను రాక్షసులు బాధించి చంపుతున్నారు. మృత్యువును లక్ష్య పెట్టక తపస్సు చేసే మాకెందుకు మరణభీతి అంటావేమో. మాకుగా మేము దుఃఖించడం లేదు. సంసారాన్ని వదిలి అడవులకు వచ్చి తపస్సు చేసుకుంటున్న మునిజనులకు కలుగుతున్న అపకారాన్ని చూసి మేం సహించలేకపోతున్నాం. కాబట్టి నువ్వు రక్షించాలి. అమోఘ బలవంతుడివి కాబట్టి నిన్ను రక్షించమని శరణుజొచ్చాం. మేం రాక్షసుల చేతిలో చావకుండా నీ దయాగుణంతో ఆలోచించి మమ్మల్ని కాపాడు. మమ్మల్ని కాపాడమని నిన్ను నిర్బంధించాం. నీ కళ్యాణ గుణాలకు హాని రాకుండా కాపాడుకో. మేం అనన్యులం కాబట్టి నీ రక్షకత్వాన్ని కోరి నువ్వెప్పుడు అవతరిస్తావా, ఎప్పుడు దర్శనమిస్తావా, ఎప్పుడు మమ్మల్ని కృతార్థులను చేసి రక్షిస్తావా అని ఎదురు చూస్తున్నాం. నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు. మా విషయంలో దయ చూపాలా వద్దా అనే విషయం సీతాదేవిని అడిగి చూడు. ఋషులందరూ చెప్పిన మాటలు విన్న శ్రీరామచంద్రమూర్తి వారితో ఇలా అన్నాడు. మహానుభావులారా, మీరు నన్ను ఇలా గొప్పవాడిని చేసి మాట్లాడవచ్చా? నేను మీ ఆజ్ఞానుసారం నడుచుకునేవాడినే. మీరు ఆజ్ఞాపించాల్సిన వారే కానీ విజ్ఞాపించాల్సిన వారు కాదు. నేను ఈ అడవుల్లోకి నా స్వకార్యం కొరకే వచ్చా. ఈ అడవుల్లోని రాక్షసులందరినీ వధించి మీకు మేలు చేయడమే నా స్వకార్యం. నా తండ్రిని సత్యవాదిని చేయడానికి అడవులకు రావటం నెపం మాత్రమే కానీ యథార్థం కాదు. ఆశ్రితులను రక్షించడం రక్షకుని విధి. నేను చేయాల్సిన కార్యాన్ని ఇంతవరకు చేయలేకపోవడం నా లోపమే. నన్ను క్షమించండి. ఈ కారణం వల్ల మాకు అరణ్యవాసం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. తమ్ముడితో కలిసి యుద్ధంలో విరోధులను చంపుతా. అప్పుడు నా భుజశక్తి చూడండి.